మెడికబజార్ అంతర్గత దర్యాప్తులో వ్యవస్థాపకుడు మరియు మాజీ సీఈఓ వివేక్ తివారీ దురుద్దేశపూరిత మరియు మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక అవకతవకలు మరియు మోసం వంటివి బయటపడటంతో ఆయనను బోర్డు నుండి తొలగించారు. 47% ఈక్విటీని ప్రాతినిధ్యం వహిస్తున్న రిబ్రైట్ పార్ట్నర్స్ మరియు హెల్త్క్వాడ్తో సహా పెట్టుబడిదారులు తొలగింపుకు మద్దతు ఇచ్చారు. సలహా సంస్థలు నిర్వహించిన దర్యాప్తులు తివారీ విశ్వాసధర్మం ఉల్లంఘించారని నిర్ధారించాయి మరియు ముందుగా ఆడిట్ నివేదికలలో పేర్కొన్న పెంచబడిన ఆదాయం మరియు పాలనా లోపాలను ప్రతిధ్వనించాయి. ఆ 2015లో స్థాపించబడిన, ఒకప్పుడు $510 లక్షల విలువైన స్టార్టప్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. FY 2023లో $908 కోట్ల ఆదాయాన్ని నివేదించినప్పటికీ, మెడికబజార్ $304 కోట్ల నష్టాన్ని చవిచూసింది మరియు సిరీస్ సి పెట్టుబడిదారుల నుండి గణనీయమైన నష్టపరిహార వాదనను ఎదుర్కొంటోంది. ఆగస్టు 2024లో నియమితులైన కొత్త గ్రూప్ CEO దినేష్ లోధా, ప్రపంచ ఆసుపత్రి భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించి, కంపెనీని కోలుకోవడం మరియు విస్తరణ వైపు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తివారీ తొలగింపు మెడికబజార్ ఈ స్కాండల్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నందున ఒక మలుపు.